జగ్గంపేట్ నియోజకవర్గంలో అవినీతి సొమ్మును దోచుకున్నారంటూ జగ్గంపేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివగణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మారుతి శివగణేష్ మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే లంచాలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది కలిగే పరిశ్రమల నుండి వచ్చే సొమ్మును వీరు లంచాలుగా తీసుకుంటున్నారని, ఆ పరిశ్రమల వల్ల బయటకు వచ్చే విష వాయువులు, విష వ్యర్థాల వల్ల అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ పరిశ్రమల గుమ్మాలదొడ్డు గ్రామంలో అగస్త్య ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మరియు జగ్గంపేట గ్రామంలో దేవి ఫిషరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మరియు గ్రావెల్ వంటి అనేక చోట్ల వీరు లంచాలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని, కొండలు, ఇసుక వంటి వాటిని దోచుకున్నా అవి అనేకముగా ఉన్నాయని, అవి కాకుండా ప్రతి ఎలక్షన్ కు ఇదే తంతుగా ఆ పరిశ్రమలను సపోర్ట్ చేస్తూ ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నారని, ఈ పరిశ్రమల మీద గతంలో నేను హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశానని వెల్లడించారు. పరిశ్రమల నుండి వచ్చే సొమ్మును జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు మరియు మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు తోట నరసింహ, ప్రస్తుత శాసనసభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో సహా ఇప్పటి వరకు అందరూ ఈ సొమ్మును తీసుకుంటున్నారని, ఒకవేళ మీరెవరూ ఈ పరిశ్రమల నుండి ఇటువంటి డబ్బులు తీసుకోలేకపోతే వారు దైవ సాక్షిగా ప్రమాణాలు చేయాలని మారుతి శివగణేష్ తెలిపారు. మరియు నియోజకవర్గ శ్రేయస్ గురించి, నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి నేను చేసే ఈ పోరాటంలో నాకు ఆర్థిక పరంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు నా ఫోన్ పే నెంబర్కు ప్రతి నెల 100 రూపాయలు ఫోన్ పే చేయాలని వారు కోరారు. మట్టి ఇసుక అనేది అది ఫిజికల్ గా కనిపించేదండి, అది డైరెక్ట్ గా దోసేస్తున్నారు. 1000 కోట్లు ఇప్పుడు మట్టి దోశారు, ఇసుక దోశారు, మీకు అర్థమవుతుందా? ఈ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైము వీళ్ళు ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు దాన్ని. మనం ఒక కొత్త వస్తువుని తయారు చేసినప్పుడు అది అమ్ముకోవడానికి మనకే రైట్ ఇస్తుంది గవర్నమెంట్. అది మనకు నాలెడ్జ్కి సంబంధించిన అప్రిసియేషన్, అది ఆస్తి. వీళ్ళు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇవన్నీ పనిచేయరు. మీకు అర్థమవుతుందా? రాజ్యలక్ష్మి వాడు నెలకు 10 లక్షలు ఇవ్వాలి, దేవి ఫిషరీస్ వాడు 10 లక్షలు ఇవ్వాలి, అస్సాగ వాడు 10 లక్షలు ఇవ్వాలి. ఒక్కొక్కరు 40 నుంచి 50 లక్షలు దోస్తున్నారు. కాబట్టి ఆ కంపెనీల దగ్గర నుంచి వచ్చిన ఈ పొల్యూషన్ని అరికట్టండి అని వాళ్ళు ముందుకు రావట్లేదు. అయ్యయ్యో, మీరు 2014 నుంచి ఇదే బోర్ని గోలెడుతున్నానండి నేను. అయ్యా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 అయింది. మీకు ఆవాళ్ళే ఏదైతే దేవి ఫిషరీస్ కట్టినప్పుడు ఈ పోలవరం మట్టి అంతా తీసుకెళ్ళి అక్కడ పోసారో మీ మెజర్మెంట్తో సహా నేను నా బీఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ అండి, ఎల్ఎల్బి నేను. మీకు అర్థమవుతుందా? నా చట్టం మీద అవగాహన ఉంది, అలా ఇంజనీరింగ్ మీద కూడా. నేను క్లాస్ 1 కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ మీద కూడా అవగాహన ఉన్నది నాకు. ఆ క్యూబిక్ మీటర్తో సహా కొలిసిదిగో మీరు ఎంత దోసేసారు, ఇంత కట్టండి అని చెప్పాం. మీకు అర్థమైందండి? పోయిన ఎమ్మెల్యే గారు ఉన్నాడు అనుకో, ఎక్కడెక్కడ అవుట్ సైడ్స్గా ఉన్నారో ఆ రైతులకి ఎంత ఇచ్చారో వీళ్ళు ఎంత తీసుకున్నారో అది కూడా ప్రూవ్ చేస్తాం మేము. పోయిన ఎమ్మెల్యే గారు అది దాదాపు 100 కోట్ల పైన దోశారు. అది ఇళ్ల స్థలాలు కొనుగోలులో దోసేశారు, ఇళ్ల స్థలాలని అలాగే ఇవ్వడంలో కూడా దోసేశారు. ఈ విధంగా నాట్ ఓన్లీ 1000 crores 1000 కోట్ల పైనే, 1000 కోట్ల పైనే దోసేశారు వీళ్ళు ఖచ్చితంగానే. అంత దోపిడీ జగ్గంపేటలో జరిగింది. అయినప్పటికీ కూడా ఫైనల్గా ఏమంటున్నామంటే దోసుకోండి, దానికి అంట్లా ప్రజల ఆరోగ్యాన్ని దోసేస్తున్నారు. మీరు ఒకటి గమనించారు లేదో, ఎప్పుడు పిచ్చోడు శివగణేష్ ఆ ఫ్యాక్టరీల మీద పడతాడు, ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లబ్ధి పొందుతున్నారేమో అనుకుంటారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా ప్రజలకు ఆటంకం కలిగించేవి ఖచ్చితంగా. ఎక్కడికో ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ దేవి ఫిషరీస్ అనే కంపెనీ వచ్చినప్పుడు దీనివల్ల పొల్యూట్ అయిపోతుందని నేను వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష కూర్చుంటే నాకు 6.5 ఎకరాల క్వారీ ఉంది మల్లవరంలోని. ఇదే జ్యోతుల నెహ్రూ గారు సీజ్ చేయించాడు. అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో సీజ్ చేయించారు. నా మీదకి అరెస్ట్కి వచ్చారు. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అప్పటికే నా పేరు నుంచి ట్రాన్స్ఫర్ చేశాను. అది లేకపోతే నన్ను టాడా యాక్ట్లు వేసేసి ఉండేవారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? రాజకీయంగా ఎన్నో అంశాలు చేశారు. ఇవాళ నన్ను గుమ్మలతోటి పోనవట్లేదు, మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదండి. అక్కడ పవన్ కుమార్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు, కిషోర్ అని ఒక సిఐ ఉన్నాడు.
వాళ్ళు ఏంటంటే అసలు మీకు లాండ్ ఆర్డర్ మీద పనిచేయట్లే వాళ్ళు కాపలా ఓన్లీ అష్టంగం కోసమే పనిచేస్తున్నారు వాళ్ళు. ఒకసారి మీరు సరదా ఆట విడుపుకి వెళ్ళండి సార్, దౌర్భాగ్యం అనిపిస్తున్నారు అక్కడ ప్రజలు. ఏదోని కార్యక్రమం ఉంది, మీరు ఏది అడిగినా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900004